ఓకేనా. బేగులు వస్తున్నాయి, గుడ్డు తాగితే కూడా బేగులు వస్తాయా? హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఈ రోజు వచ్చేసి అయితే మనం ఒక క్రేజీ వీడియో చేయబోతున్నా. వీడియో ఏందో తెలుసా? నేను మా పెద్దమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడల్లా మా పెద్దప్పు నాకు గుడ్లు తాగిపించు, అంటే మన ఊరుకోడు గుడ్లు ఉంటాయి కదా, ఆ ఊరుకోడు గుడ్లు తాగిపించు అన్నట్టు, రోజు ఒకటి తాగిపించు. అలా నాకు గుడ్లు తాగడం అలవాటు ఉంది అన్నట్టు. మరీ ఎక్కువ తాగలేను, మరీ అంత తక్కువ తాగలేను. కాకపోతే ఈరోజు నేను ఏం చేస్తున్నా 10 గుడ్లు తాగుదామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. దానికోసం ఈ వీడియో చేస్తున్నా. ఒకవేళ ఈరోజు వచ్చేసి నేను 10 గుడ్లు తాగనని చెప్పి ఇదే నా ఛాలెంజ్ ఈ వీడియో కోసం అని చెప్పి. ఇప్పుడైతే మనం అయితే వీడియో లోపలికి వెళ్ళిపోదాం, ఓకేనా. మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం. ఇయో ఊరుకోడి గుడ్లు చూసిరుగా ఎలా ఉందో అసలు. ఈ ఒక్క గుడ్డు వచ్చి 15 రూపాయలు. అప్పుడు వచ్చేసి నాకు తెలిసి ఒక 4 ఎంత ఉండేది. మళ్ళీ ఈ పారంకోడి గుడ్లు ఉంటాయి కదా, మన దుకాణాలలో కొనుకొచ్చుకునే గుడ్లు ఉంటాయి కదా, ఇప్పుడు వచ్చేసి ఆ గుడ్డుకు 8 రూపాయలు ఉంది. వామ్మో, నాకు బుద్ధి తెలిసినప్పుడు అయితే 3.5 3 రూపాయలు ఉండే సంథింగ్ అంతే. ఇప్పుడైతే గుడ్ల రేట్లు కూడా విరిగిపోయినాయి. ఒక్కటి 15 అంటే వీటికి వచ్చేసి 150 రూపాయలు పడ్డాయి. 10 గుడ్లు తీసుకున్నాం. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ గుడ్లు తాగుతాం కదా, గుడ్లు తాగిన వెంటనే మనకు ఏంటంటే వాంతింగ్ వస్తుంది అన్నట్టు. వాంతింగ్ రాకుండా ఉండడానికి అయితే ఈ బియ్యం ఉంటాయి కదా, బియ్యం బుక్తే వాంతి రాదు అన్నట్టు. అందుకని ఈ బియ్యం కూడా తెచ్చుకున్నా సేఫ్టీ కోసం. ఎందుకైనా మంచిది. మళ్ళీ మనం 10 గుడ్లు తాగుతున్నాం. ఒకటి తాగితే నేను లైట్ తీసుకున్నట్టుంది, 2 తాగినా కానీ లైట్ తీసుకున్నట్టుంది. కాకపోతే ఏంటంటే 10 తాగుతున్నాం కాబట్టి అయితే ఇప్పుడైతే ఈ బియ్యం కూడా తెచ్చుకున్నా. ఒక్కొక్క గుడ్డు తాగుకుంటానైతే అది చేస్తా. ఓకే, మరి మన ఛాలెంజ్ని అయితే కొనసాగిద్దాం. సో గాయస్, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడైతే మనమైతే తాగుదాం. నాకు తెలిసి తాగనని నాకే డౌట్ అనిపిస్తుంది. ఫస్ట్ అయితే నేను ఏమనుకున్నా తెలుసా, ఖచ్చితంగా 10 గుడ్లు తాగుతా అని చెప్పి ఫిక్స్ అయిపోయి నేను తెచ్చుకున్నా. కాబట్టి ఇప్పుడైతే చూసేసరికి నాకు అంత ఏమేమో అనిపిస్తుంది. సరే, ఏటైతే మనం ఒక్కసారి ఫిక్స్ అయినామంటే ఖచ్చితంగా మనం చేద్దాం అన్నట్టు, దాంట్లో వెనుకడిగే లేదు. సరేనా? ఓకే, మరి తాగుతున్నా. ఓకే, మన నాటుకోడి గుడ్లు మంచిగానే ఉన్నాయి. మొన్న నేను పారంకోడి గుడ్లు తాగిన కదా, ఆ పారంకోడి గుడ్లు తాగితే అంత ఇటో అనిపిస్తుంది, కానీ నాటుకోడి గుడ్లు మంచిగా స్మూత్గా వెళ్ళిపోయినాయి. ఇట్లా రోజు ఉడితేనే మంచిగా వెళ్ళిపోయింది. మనమైతే ఫస్ట్ గుడ్ అయితే కంప్లీట్ చేసినాం. ఓకే, నాకు తెలిసి నేను తాగుతానే చెప్పి ఇంకా నాకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఖచ్చితంగా నేను దానికే చూస్తాను. ఒకవేళ కాకపోతే, నా వల్ల కాకపోతేనే నేను ఒకవేళ ఈ ఛాలెంజ్ నుంచి క్విట్ అయిపోతాను. లేకపోతే మాత్రం పక్క ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తా. సరేనా? మరి సెకండ్ గుడ్ అయితే తాగాం. మనమైతే రెండో గుడ్ అయితే తాగుతున్నాం ఇప్పుడు. ఇంతకుముందు ఓల్ చిన్నగా ఉంది, అందుకనే దాన్ని ఇట్లా 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 ఊపి 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 చచ్చిపోయినా అసలు. ఇప్పుడైతే పెద్ద చేద్దాం మనం. సో గాయస్, మనమైతే రెండో గుడ్డ అయితే వలగొట్టినాం. వలగొట్టి కొంచెం మూలు పెద్ద చేసినాం. ఇప్పుడైతే తాగుతున్నాం. ఫస్ట్ గుడ్డు తాగినా కదా, ఫస్ట్ గుడ్డు తాగితే మంచిగానే అనిపించింది. సెకండ్ గుడ్డు తాగేసరికి ఇక సేమ్ మన గుడ్డు తాగితే ఎలా ఫీల్ ఉంటుందో అలానే అనిపిస్తుంది. ఫస్ట్ అయితే అంత ఏమనిపించాలి, మంచిగా ఆయన. ఈ సెకండ్ తాగేసరికి అలా అనిపించింది. ఇంకోటి ఏంటంటే నేను తిన్నా. మనం ఇది పొద్దున్నే ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే మన తమ్ముడు గారు రాలేదు. దానివల్ల ఏంటంటే నేను ఇప్పుడు ఈవినింగ్ టైం పెట్టుకున్నాను. ఇప్పుడు 4 అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ చేసినాం. ఇప్పుడైతే మనమైతే ఇక మూడో గుడ్డు అయితే తాగదాం. ఇక ఓకేనా, లేట్ చేయకుండా తాగదాం. ఒకవేళ గ్యాప్ వచ్చింది అనుకో, ఖచ్చితంగా గ్యాప్ తీసుకునే తానికి చూస్తాం. గాయస్, ఇప్పుడు వచ్చేసి 4వ గుడ్డు తాగుతున్నాం. ఒక్కొక్క గుడ్డు తాగుతుంటే ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. అసలు మామూలు లేదు. మీరు కూడా ఇట్లాంటి ఛాలెంజ్ చేయాలంటే వేయరు మరి. కాకపోతే ఏంటంటే ఎంత తాగాలని కూడా అంత తాగరు. ఓకేనా, ఇప్పుడైతే నేను తాగుతున్నాను. సో గాయస్, మనమైతే 4వ గుడ్డు కూడా కంప్లీట్ చేసినాం సక్సెస్ఫుల్గా.
ఇది ఎలా ఉందంటే కొంచెం వెరైటీ ఫీల్ అంత అనిపిస్తుంది. నేను ఏమనుకున్నా అంటే ఈ 10 గుడ్లు ఉన్నాయి కదా, ఒకటేసారి మన గ్లాసులన్నా లేకుంటే ఎలా పోసుకొని తాగుదామని చెప్పి అనుకున్నా. కాకపోతే అలా తాగడం నాకు ఇంతవరకు అలవాటు లేదు. ఫస్ట్ అయితే ఇది తాగుతున్నా కదా, దీని తర్వాత నెక్స్ట్ ఒకవేళ మీరు పార్ట్ 2 కావాలని చెప్పి అనుకుంటే మాత్రం నేను ఆ టైప్లో తాగుతాను. ఇప్పుడైతే మనం అయితే దీనికోసం అయితే ఇలానే తాగుదాం, ఓకేనా. ఇంకోటి ఏంది, మళ్ళీ నేను తాగుతలేని కూడా మీరు అనుకోకూరి, నేను తాగుతున్నా, మీకు ప్రతిదీ పెడుతూ చూసుకోరు. మళ్ళీ మీరు ఇది తాగాలి అది తాగాలి అని చెప్పి అయితే మాత్రం మీరైతే అసలు అనకూరి, ఓకేనా. నేనైతే 10 గుడ్లు తాగుతాను కదా, తాగుతా. ఒకవేళ నేను తాగకపోతే ఎన్ని గుడ్ల వరకు తాగినో అది కూడా చెప్తా, ఓకేనా. మళ్ళీ మీరు దాన్ని ఏదో అది చేయకూరి, ఓకేనా. సరే మరి మనం ఇప్పుడు 5వ గుడ్డుకి అయితే వెళ్ళిపోదాం. సో గాయస్, మనం ఇప్పుడైతే 5వ గుడ్డు తాగుతున్నాం. ఎందుకో ఒక నిమిషం ఆగదాం అనుకున్నా కానీ తొందర తాగుతూనే అయిపోద్దని చెప్పి అనుకున్నా. ఇది తాగినాక ఒక 5 నిమిషాలు అయితే తాగుదాం, ఎందుకంటే కొంచెం కడుపులో ఇటు అవుతుంది, ఓకేనా. బేగులు వస్తున్నాయి, గుడ్డు తాగితే కూడా బేగులు వస్తాయా, ఫస్ట్ టైం. ఓకే, మనకైతే ఏం లేదు. ఓకే, రెడీ, 1 2 3. మనమైతే 5 గుడ్లు కంప్లీట్ చేసినాం సక్సెస్ఫుల్గా. 5 గుడ్లు తాగినా నేను. నాకు 5వ గుడ్డు తాగిన తర్వాత ఏమనిపించిందంటే, మన ఫస్ట్ టైం తాగుతుంది కదా, గుడ్డు తాగుతుంది కదా, ఫస్ట్ టైం గుడ్డు తాగినప్పుడు నాకు ఎలా అయితే ఊకారం వస్తుందో సేమ్ ఆ టైప్ కొంచెం అయితే అనిపించింది. అయినా కానీ నేనైతే తాగేసిన. ఇక మళ్ళీ నెక్స్ట్ గుడ్డుకి ఇలా అనిపిస్తుందేమో, అందుకని నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడే ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాను. 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఒకటే తిరిగి తాగుతూ కూడా మళ్ళీ ఏమన్నా అవుతుంది కావచ్చు, అందుకని నేనైతే ఆగుతున్నా, ఓకేనా. ఒక 5 నిమిషాలు. ఇప్పుడు 6వ గుడ్డు తాగుతున్నాం. 5వ గుడ్డు తాగి 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాను కదా, అంటే కడుపులో ఇటు అవుతుంది, కొంచెం స్టార్ట్ అయింది ఇప్పుడిప్పుడే. మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేయాలి. ఇది కంప్లీట్ చేసి దాని తర్వాత ఏదైనా కదా, ఇక ఇప్పుడైతే మనం ఛాలెంజ్ కోసం కంప్లీట్ చేయాలి. సరే, ఇప్పుడు మరి అయితే 6వ గుడ్డు తాగుతున్నాం. అప్పుడు గిట్లా గుడ్డు గిట్లా కొట్టి వాళ్ళు పలగొట్టేటోళ్ళు, ఇప్పుడు గిట్లా కొడితే వాళ్ళు ఊతలేదు, గట్టి అయిపోయింది గుడ్డు, అందుకే చెంచుతో వాడుతున్నాం. మనం 6వ గుడ్డు తాగుతున్నాం, చూసుకోవచ్చు ఎట్లా పోతుంది. అది పోతుంటే కూడా నాకు భయం అవుతుంది. సరే, తాగుతున్నాయి. నేనైతే మొత్తం దేవుని మీదనే భారం వేసిన, ఎందుకంటే తాగిన తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు కానీ, అందుకనే. సరే, తాగుతున్నా. నేనైతే ఈ 6 గుడ్లు తాగినంటే కేవలం ఈ బియ్యం వల్ల తాగిన. మనం బియ్యాన్ని తక్కువ అంచనా వేయద్దు, రైస్ని. బియ్యం లేకపోతే మాత్రం నేను ఫుడ్ అయితే అసలే తాగపోయేటండి. ఎందుకంటే మనకు కారం తిన్నా కానీ దీనిది అది ఉంటుంది, అంటే మనం గుడ్డు తాగిన తర్వాత కారం తిన్నా కానీ అది దీని ఫ్లేవర్ దీనికే ఉంటుంది, అది సెట్ కాదన్నట్టు. అందుకని నేను కారం తినకుండా డైరెక్ట్ బియ్యం బుక్కుతాను. బియ్యం బుక్కితే మొత్తం నోరంతా మంచిగా అయిపోద్ది. సరే, ఇక నాకు అంత ఏమేమో స్టార్ట్ అవుతుంది, ఇక మనం అదంతా ఎందుకు కానీ. సరే, మనం అయితే ఇప్పుడు 7వ గుడ్డుకి అయితే వెళ్ళిపోదాం. చూస్తారు కదా, మీకు కనిపిస్తున్నాయి కదా, 1 2 3 మొత్తం 10 గుడ్లు చక్కగా అయిపోతున్నాయి. వరుసగా తిప్పుతున్నాం, మళ్ళీ ఇంట్లో ఏం గ్యాంబ్లింగ్ లేదు. రెడీ మరి, ఓకేనా. సో గాయస్, ఇప్పుడైతే మనం 7వ గుడ్డు అయితే తాగుతున్నాం. సో గాయస్, మనం 7 గుడ్లు తాగినాం కదా, 7 గుడ్ల తర్వాత కొంచెం ఇంకా మనకు ఎనర్జీ కావాలని చెప్పి ఫస్ట్ నేను డిప్స్ కొడుతున్నా. ఒక 10 కొట్టాను, నాకు తెలిసి 3 అనుకుంటున్నాను నేను, కాబట్టి 10 కొట్టడానికి అయితే చూస్తాను. సరే, రెడీ, కొడుతున్నా ఇది. ఇప్పుడైతే మనం 8వ గుడ్డుకి వచ్చినాం.
నాకు ఏడ లేట్ అవుతుందంటే ఇది ప్రతి గుడ్డుకు ఇట్లా కొట్టుకొని చేస్తాం కదా, దానివల్ల లేట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తా అంటే 3 గుడ్లు ఒకటేసారి ఇట్లా కొట్టి పెట్టుకుంటా, డైరెక్ట్ 3 గుడ్లు ఒకటేసారి తాగుతాయి. ఇక ఒక దాని తర్వాత ఒకటి టగటగా తాగేస్తా. ఇక దీన్ని కూడా ఎక్కువ లెంత్ దాల్చుకోలేదు నేను. ఓకేనా. గైస్ ఇప్పుడు నేను ఏం చేసిన అంటే చెప్పిన కదా, 8వ గుడ్డు నుంచి మొత్తం ఈ 3 గుడ్లు ఒకటేసారి కొట్టి తాగుతాను చెప్పిన. ఆయన ఆల్రెడీ అట్లానే కొట్టినా, మొత్తం చూసుకోవచ్చు మీకు కనిపిస్తుందా, మొత్తం కొట్టేసి 3 అయితే పెట్టేసిన. ఇప్పుడైతే మనం ఏం చేద్దాం అంటే టకటక తాగుదాం. తాగిన తర్వాత అసలు ఎలా అనిపించింది, ఎలా ఉందని చెప్పి మీకు అయితే చెప్తా. ఓకేనా. సరే మరి నేను తాగుతున్నా. ఇక 9. అమ్మా 7వ గుడ్డు దాకా కరెక్ట్గా అయినా, 8వ గుడ్డు 9వ గుడ్డు తాగేసరికి ఇక అయిపోతుంది, నా వల్ల అయితలేదు. కానీ మన ఛాలెంజ్ వచ్చేసి లాస్ట్ ఒక గుడ్డు ఉంది, ఈ గుడ్డు తాగితే కంప్లీట్ అయిపోద్ది. ఆ గుడ్డు తాగాలి ఖచ్చితంగా. ఆ గుడ్డు తాగిన తర్వాత ఏమన్నా కానీ నేను అక్కినా సరే కానీ ఫస్ట్ అయితే ఆ గుడ్డు తాగాలి. ఓకే. 10 గుడ్స్ అంటే నాకు తెలిసి 10 గుడ్లు తాగినట్టు నా రికార్డు ఉంటుంది అన్నట్టు. నేనైతే 10 గుడ్లు తాగినట్టు. ఇంతవరకు నేను ఎప్పుడు తాగాలి, 1, 2 తాగినా. ఇక 3 కూడా ఎప్పుడు ట్రై చేయాలి. కాబట్టి ఇప్పుడు 10 ఎందుకోసం అంటే మనం ఛాలెంజ్ చెప్పినాం కాబట్టి 10 అయితే తాగుతున్నా. ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకొని నేను ఇది తాగెత్తాను. ఎందుకంటే కొంచెం అవుతలేదు, లోపలంతా ఎటమాటం అవుతుంది, ఏదేదో అవుతుంది నాకు కొంచెం. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. 8వ గుడ్డు 9వ గుడ్డు తాగిన తర్వాతనే అంత అవుతుంది. అంతకుముందు దాకా మంచిగా ఉన్నాం. సరే ఏదైతే ఒక 2 నిమిషాలు రెస్ట్. గాయస్ ఇప్పుడైతే మనం లాస్ట్ గుడ్డు అయితే తాగుతున్నాం. నేను కూడా 10వ గుడ్డు తాగనని చెప్పి అనుకున్నా. కాకపోతే నేను కూడా కొంచెం మంచిగా ట్రై చేసిన తాగుతున్నా. ఇది ఒకటి కనుక తాగింది అనుకో మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సరే మరి నేను తాగుతున్నా. ఏమనుకుంటే చెప్పాలా, నేను లాస్ట్ మెసేజ్ ఏం తెలియాలా, ఇది ఆయనక నేను కక్కద్దని చెప్పి కోరుకుంటున్నా, అంతే, అంతమించి ఏం లేదు. ఇక ఓకేనా, రెడీ. అయితలేదు నాతో, కాకపోతే తాగమంటే తాగుతున్నా. గాయస్ నేనైతే 10 గుడ్లు తాగిన, ఫస్ట్ టైం తాగిన. అసలు నిజం చెప్తున్నా, నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. కాకపోతే నాకు ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అయింది చెప్పాలి, 7వ, 8వ, 9వ, 10వ అన్నా కదా, ఇవే ఈ 4 గుడ్లే నాకు కొంచెం తేడా అనిపించినాయి. తాగిన కొద్ది కొంచెం వెరైటీగా అనిపించినాయి. కాకపోతే ఫస్ట్ నుంచి నేను 6 గుడ్లు అయితే నార్మల్ తాగిన, ఏమనిపించలే. తాగిన కొద్ది తాగుతుంది, ఏమనిపించలే. ఇవి ఒక్కటే లాస్ట్ గుడ్డు తాగిన తర్వాత నాకు 9వ గుడ్డు తాగినాక కొంచెం కక్కులాగా అనిపించింది. తర్వాత 10వ గుడ్డు తాగినప్పుడు కూడా కొంచెం వాంతింగ్ లాగా వచ్చింది. కాకపోతే నేనైతే ఛాలెంజ్ని అయితే ఫినిష్ చేసిన. ఓకే గాయస్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే కింద కామెంట్ చేయరు, ఎలాంటి వీడియోస్ చేయాలో ఏంటని చెప్పి. ఓకేనా, మరి బాయ్.